మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అని నేనైతే చెప్పను. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని అయితే అర్థమవుతుంది. ఇప్పటి నుంచైతే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఎందుకు నేను ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు అనే దానికి కూడా కారణం చెప్తాను. నాకు రీసెంట్గా అయితే మ్యారేజ్ అయిందండి. అందుకే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. అలాగే ముందు వీడియోలో ఏం జరిగిందో తెలుసుకున్నట్టయితే సాన్వి అసలు తన వైపు చూడను కూడా చూడకపోవడం చూసి ఏమైంది దీనికి, అలా చెప్పినందుకు బాగా ఫీల్ అవుతున్నట్టు ఉంది అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినడం పూర్తి చేసి తన అమ్మకి బాయ్ చెప్పి సాన్వితో పాటు బయటకు వెళ్తాడు. సాన్వి ఇంకా అలా సైలెంట్గానే ఉండడం చూసిన నిరుపం సాన్వి చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కొని తలదించుకొని ఉన్న సాన్విని చూసి చూడు నా వైపు అని అంటాడు. తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 49. సాన్వి తలని పైకెత్తుతూ అంటాడు. నిరుపం అలా అడగడంతో మెల్లిగా నిరుపం కళ్ళల్లోకి చూస్తూ ఏంటి అని అడుగుతుంది. మరి ఫేస్ అంత డల్గా పెట్టక్కన్నమ్మా, నేను చెప్పినట్టు నైట్ ఏం జరగలేదు, ఏదో నేను టీస్ చేద్దాము అని సరదాగా అన్నాను. నువ్వు మరీ ముఖం అలా మార్చుకుని ఉండకు. ఈ నిరుపం ఆదిత్య ఎప్పుడు తన మాట మీద స్టిక్ అయి ఉంటాడు. తమరు నార్మల్ అయితే కాలేజ్కి వెళ్దాము అని ముందుకు నడుస్తాడు. కానీ సాన్వి నిరుపం చేతిని పట్టుకొని ఆపేస్తూ నిజంగానే నువ్వు చెప్పినట్టు నైట్ ఏం జరగలేదా అని కాస్త ఆశ్చర్యంగా నిరుపం కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. దానికి నిరుపం ఒక ఐబ్రోని పైకి ఎత్తుతూ నైట్ ఏం జరగలేదు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నావా, లేక నైట్ ఏం జరగలేదు అని ఫీల్ అయ్యి అడుగుతున్నావా అని తన చెయ్యి పట్టుకొని ఉన్న సాన్విని సూటిగా చూస్తూ అడుగుతాడు. నిరుపం అలా అడగడంతో సాన్వి ఒక్కసారిగా నిరుపం చేతిని వదిలేసి నేనేం ఆ ఉద్దేశంతో అడగలేదు అని అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంది. అది చూసిన నిరుపం చిన్నగా నవ్వుతూ హో అవునా, మరి నాకేంటి, నువ్వు దేనికో ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అంటూ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. దానితో సాన్వి నేనేం ఫీల్ కావట్లా, మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి అంటూ కారులో కూర్చుంటూ నిరుపం వచ్చి కారులో కూర్చోవడంతో ఇది డైలీ మనం వెళ్ళే కారు కాదా, ఆ కారు ఏమైంది అని అయోమయంగా అడుగుతుంది. కన్నమ్మా, అసలు నీకు నైట్ నువ్వు చేసిన పనులు ఏవి కొంచెం కూడా గుర్తులేదా అని కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ అడుగుతాడు. దానికి సాన్వి లేదు అని అన్నట్టు తల ఊపడంతో నాకు ప్రామిస్ చేయకన్నమ్మా, నేను నీ పక్కన లేనప్పుడు పొరపాటును కూడా నువ్వు ఆల్కహాల్ జోలికి వెళ్ళకు అని చెప్తాడు. దానికి సాన్వి కోపంగా నీకు నేను ఎలా కనిపిస్తున్నాను, నిన్న నైటే నేను తాగడం ఫస్ట్ టైం, నాకేం ముందు తాగే అలవాటు లేదు అని అంటుంది. నీకు కోపం వచ్చినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం మందు తాగడానికి అస్సలు వీల్లేదు అంతే అని గట్టిగా చెప్పి నిన్న నైట్ నువ్వు చేసిన అల్లరికి నా కారులో పోయినందుకు నాకు రావాల్సిన కోపం కానీ రివర్స్లో నువ్వు నా మీద కోపం చూపిస్తున్నావు అని అంటాడు. ఏంటి, మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావా, నేనేం నువ్వు చెప్పినట్టు అల్లరి చేయను, అయినా నా వల్ల నీ కారు పోవడం ఏంటి అని అయోమయంగా అడుగుతుంది. దానికి నిరుపం నిన్న నైట్ జరిగింది మొత్తం చెప్తాడు. ఆ మాటలకి సాన్వి అంటే ఇంటి దగ్గర ఉన్న బైక్ అదేనా, అంటే నేను ఆ బైక్ అడిగాను అని అంత కార్డ్గా కార్ని ఇచ్చేసావు, ఆ బైక్ తీసుకున్నారా, అయినా మీది లాక్కునే స్టైల్ కాదా, ఇలా కారు ఇచ్చి ఆ బైక్ అంత శాంతియుతంగా తీసుకున్నారా అని నిరుపం వైపు వింతగా చూస్తూ అయినా ఎప్పుడూ నా బ్రెయిన్ని అనడం కాదు, మీ బ్రెయిన్ ఏమైంది, నేనేదో తాగిన మత్తులో అడిగితే మీరు ఆ కారు ఇచ్చేసి ఆ బైక్ తీసుకుంటారా
అని అంటూ అప్పటికే నిరుపం తన వైపు కోపంగా చూడడంతో ఒక్కసారిగా తన మాటల ప్రవాహానికి ఆనకట్ట వేస్తుంది. కాసేపటికి కాలేజ్ రావడంతో నిరుపం కారు ఆపి జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు. సారీ నిరుపం అని చిన్నగా అంటుంది. అది చూసిన నిరుపం సారీ నాదేనికి కన్నమ్మా, నా వల్ల కదా అంత కాస్ట్లీ కార్ని ఒక నార్మల్ బైక్ కోసం ఇచ్చేసావు అని మెల్లిగా చెప్తుంది. అప్పుడే కదా నాకు బ్రెయిన్ లేక ఇచ్చేశాను అని ఏదో అన్నట్టు ఉన్నావు అని నిరుపం అనడంతో ఏదో సరదాగా అన్నాను నిరుపం, అయినా నాకు తెలియదా నేను అడిగినందుకే నువ్వేం అలా ఏం ఆలోచించకుండా కారు ఇచ్చేసావు అని అంటుంది. సాన్వి అలా అనడంతో నిరుపం నవ్వుతూ నువ్వు మరీ అంత ఫీల్ కాక్కన్నమ్మా, అది చాలా చిన్న విషయం, అయినా నీ సంతోషం ముందు ఆ కారే కాదు ఏదైనా సరే నాకు చాలా చిన్నది, ఇంకా వెళ్ళు క్లాస్కి టైం అవుతుంది అని అంటాడు. దానికి సాన్వి నిరుపం వైపే చూస్తూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి ఒక్కసారిగా నిరుపం మీదకి వంగి నిరుపం బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతూ అంతే స్పీడ్గా కార్ దిగి బాయ్ జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళిరండి అని చెప్పి నిరుపం వైపు చూడలేక స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసిన నిరుపం చిన్నగా తన బొగ్గ మీద చేతిని ఉంచి సాన్వి పూర్తిగా కాలేజీలోకి వెళ్ళిన తర్వాత తను ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. మరోవైపు నిద్ర లేచిన నిహా చిన్నగా తల ఒత్తుకుంటూ క్లాక్ వైపు చూస్తుంది. అందులో టైం 10 అని చూపించడంతో ఒక్కసారిగా నిద్రమత్తు ఎగిరిపోతుంది. దానితో స్పీడ్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది. నేహా కిందకి రావడం చూసిన మాధురి గారు వచ్చి బ్రేక్ఫాస్ట్ తినరా అని అంటారు. సారీ అత్తమ్మా మెలకువ రాలేదు అని అంటుంది. ఈ మాత్రానికి సారీ ఏంట్రా వచ్చి తిను అని అనడంతో చుట్టూ చూసి అజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడా అత్తమ్మా అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది. దానికి మాధురి గారు బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ హా నా పెళ్ళాం నిద్ర డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మరీ వెళ్ళాడని అంటారు. ఆ మాటలకి నేహ పొలమారుతూ ఏమంటున్నారు అత్తమ్మా అని అంటుంది. దానికి మాధురి గారు మంచినీళ్ళు అందిస్తూ నా కొడుకుని చెప్పిందే చెప్పాను కోడలి పిల్ల, నా కొడుకు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టేలా లేదులే తిను అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు. దానికి నిహా హ్యాపీగా తినడం పూర్తి చేస్తుంది. అలా డేస్ అవుతూ ఉన్నాయి. ఎప్పట్లాగానే లంచ్ టైంలో సాన్వికి కాల్ చేసిన నిరుపం సాన్వి వాయిస్ కాస్త నీరసంగా వినిపించడంతో కన్నమ్మ ఏమైంది అంతా ఓకేనా అని అడుగుతాడు. దానికి సాన్వి చైర్లో వెనక్కి వాలుతూ హా నిరుపం నేను బాగానే ఉన్నాను తిన్నావా అని టాపిక్ డైవర్ట్ చేయడానికి అడుగుతుంది. కానీ నిరుపం కాస్త సీరియస్గా ముందు ఏం జరిగిందో అదే చెప్పు, హెల్త్ ఏమైనా బాలేదా అని అడుగుతాడు. నిరుపం అలా అడగడంతో ఇంకా ఆ విషయాన్ని నిరుపం విడిచిపెట్టడు అనుకొని పీరియడ్స్, ఫుల్ స్టమక్ పెయిన్ నిరుపం అని మెల్లగా చెప్తుంది. సాన్వి అలా చెప్పడంతో నిరుపం ఒక్క సెకండ్ ఆలోచించి ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. దానికి సాన్వి ఇంకా లేదు అని చెప్పడంతో ముందు ఏదైనా తిను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా నిరుపం ఏదైనా మాట్లాడతాడు అని అనుకున్న సాన్వి నిరుపం అలా కాల్ కట్ చేయడంతో ఉత్తప్పుడు గంటలు గంటలు మాట్లాడతావు, ఇప్పుడు మాత్రం తిను అని చెప్పి కాల్ కట్ చేశాడు అని బయటకే అంటుంది. ఆ మాటలకి హేమ మరీ అంత ఓవర్ చేయకు, నిరుపం గారు నీ మీద చూపించే ప్రేమ ముందు నీ ప్రేమ ఎందుకు సరిపోదు, మళ్ళీ సార్నే అంటున్నావా, ఏదైనా వర్క్ బిజీలో ఉండి ఉంటారు అని అంటుంది. హే నువ్వు నాకు ఫ్రెండ్వా లేక నిరుపంకా అని సాన్వి కాస్త కోపంగా అడుగుతుంది. మేము నీకు ఫ్రెండ్స్ మీ కానీ మా సపోర్ట్ మాత్రం నిరుపంకే అని లాస్ట్ వీక్ దివ్య హేమ ముగ్గురు ఒకేసారి అనడంతో పోండే అని చిన్నగా అంటూ ఇంకా స్టమక్ పెయిన్ కాస్త ఎక్కువగా అవ్వడంతో సైలెంట్ అవుతుంది. వాళ్ళ డిస్కషన్స్ ఇందాకటి నుండి వింటున్న రుద్రకి అంతకంతకు కోపం పెరిగిపోతుంటే అతి కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు.
కానీ నిరుపం పేరు వినగానే సాన్వి కళ్ళల్లో కనిపిస్తున్న వెలుగుకి అక్కడ ఉండడం కూడా తన వల్ల కాకపోవడంతో కాస్త విసుగ్గా కూర్చున్నాడు. కానీ ఎవరూ కూడా రుద్రాన్ని పట్టించుకుపోవడం వల్ల మాటల్లో మునిగిపోయారు. సాన్వికి అసలు తినాలి అనిపించకపోవడంతో ఏం తినకుండానే క్యాంటీన్ బయటకు నడుస్తుంది. కానీ తన ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న నిరుపంని చూసి ఒక్కసారిగా తను వేస్తున్న అడుగులు ఆపేస్తుంది. సాన్వి రాకపోవడం చూసిన హేమ సాన్వి బొమ్మల బిగుసుకుపోయి చూస్తున్న వైపు చూస్తుంది. అక్కడ నిరుపంని చూసిన హేమ చిన్నగా సాన్విని కదుపుతూ ఇందాక ఏదో అన్నట్టున్నావు అని అంటుంది. దానికి సాన్వి తన ఫేస్లోని స్మైల్ని ఆపుకుంటూ నన్ను టీస్ చేయడానికి రెడీగా ఉంటారు కానీ పోండి ముందు మీరు అని అంటుంది. హేమ నవ్వుతూ అమ్మా కానివ్వండి కానివ్వండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ రుద్ర మాత్రం నిరుపంనే చూస్తూ అలాగే ఉండిపోతాడు. సాన్వి అలా తన వైపే చూడడం చూసిన నిరుపం సాన్వి చేతిని పట్టుకుంటూ కాస్త దగ్గరగా లాక్కుంటూ ఇప్పుడు ఎలా ఉంది కన్నమ్మా, హాస్పిటల్కి వెళ్ళామా అని అడుగుతాడు. దానికి సాన్వి ఇది కాలేజ్ నిరుపం అని అంటూ నిరుపంకి కాస్త దూరం జరిగి హాస్పిటల్ అవసరం ఏం లేదు, అయినా నువ్వేంటో ఇక్కడ అని నిరుపం వైపు చూస్తూ అడుగుతుంది. కానీ నిరుపం అదేం పట్టించుకోకుండా సాన్విని పైకెత్తుకుంటాడు. అది చూసిన సాన్వి కంగారుగా నిరుపం ఏం చేస్తున్నావు, ఇదేమి మన ఇల్లు కాదు కాలేజ్, కిందకి దించు అని నిరుపంని విడిపించుకోవాలని చూస్తూ అంటుంది. కానీ నిరుపం సాన్విని ఎత్తుకొని ముందుకు నడుస్తూ ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. నిరుపం వచ్చినప్పటి నుండి తను అడిగింది తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి ఆరా తీయడం చూసి ఏం మాట్లాడకుండా ఫేస్ పక్కకి తిప్పేసుకుంటుంది. అది చూసిన నిరుపం కాలేజ్ బయటకు నడుస్తూ నిన్నే అడుగుతుంది, ఆన్సర్ చేయి అని అంటాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నిరుపం, నాకు క్లాసెస్ ఉన్నాయి, వాటిని అస్సలు మిస్ కాకూడదు, నన్ను క్లాసులో దించే అని నిరుపం షర్ట్ పట్టుకొని లాగుతూ అడుగుతుంది. అవి మరీ అంత ఇంపార్టెంట్ క్లాసెస్ అయితే నీ కోసం మళ్ళీ చెప్పేలా చేస్తాను కానీ అయినా ఇంత స్టమక్ పెయిన్ పెట్టుకొని ఎలా వింటావు క్లాసెస్, పద నాతో పాటు బుద్ధిగా అని అంటూ కార్ రావడంతో డోర్ ఓపెన్ చేసి సాన్విని మెల్లిగా కారులో కూర్చోపెట్టి తను కూడా వెళ్ళి కారులో కూర్చొని కార్ని ముందుకు పోనిస్తాడు. నిరుపం మాటలకి చేసేదేం లేక మెల్లిగా నిరుపం భుజం మీద తలవాల్చి నిరుపం చేతిని టైట్గా హక్ చేసుకుంటుంది. సాన్వి అలా చేయడంతో ఒక చేతితో డ్రైవ్ చేస్తూనే చిన్నగా సాన్వి తలని నిమురుతూ పెయిన్ ఎక్కువగా ఉందా కన్నమ్మా అని అడుగుతాడు. దానికి సాన్వి అని చెప్పి తనని సైడ్ నుండి గట్టిగా హక్ చేసుకోవడంతో నిరుపం కార్ స్పీడ్ని ఇంకాస్త పెంచుతూ ఒక 10 మినిట్స్కి కార్కి తన కంపెనీ ముందు ఆపుతాడు. కార్ ఆగిన సౌండ్కి కళ్ళు తెరిచిన సాన్వి నిరుపం తనని ఆఫీస్కి తీసుకువచ్చాడు అని అర్థమవుతుంటే ఇక్కడికి తీసుకువచ్చావేంటి అని నిరుపం వైపు చూస్తూ అడుగుతుంది. నాకు ఆఫీసులో కాస్త వర్క్ ఉంది కన్నమ్మా, అందుకే ఇక్కడ తీసుకువచ్చాను అని అంటూ కారు దిగి సాన్వి ఉన్న డోర్ని ఓపెన్ చేసి సాన్వి కిందకి దిగేలోపే 2 చేతులతో పైకి ఎత్తుకుంటాడు. అది చూసిన సాన్వి నిరుపం ఏంటిది, లోపల అందరూ ఉంటారు, ఇలా చేస్తే ఏమనుకుంటారు, కిందకి దించు నేను నడుస్తాను అని అంటుంది. ఇది మన ఆఫీస్ కన్నమ్మా, ఎవరికి ఏదైనా అనుకునే అంత ధైర్యం ఉంటుంది అని నేను అనుకోవట్లా, నువ్వు కుదురుగా ఉండు అంటూ లోపలికి తీసుకువెళ్తాడు. అది చూసిన సాన్వి నిరుపం మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటూ నీకు వర్క్ ఉన్నప్పుడు నా కోసం రావడం ఎందుకు, నేను బాగానే ఉన్నాను కదా అని చిన్నగా అంటుంది సాన్వి నిరుపంతో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఇంతకీ నిరుపం సాన్విని ఎందుకు ఆఫీస్కి తీసుకువెళ్ళినట్టు, హాస్పిటల్కి కదా తీసుకువెళ్ళాల్సింది, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.